నువ్వు క్రీస్తు చేత చెక్కబడిన వ్యక్తివి. ఆమేన్. తన రూపములో తన పోలికలో మనల్ని దేవుడు నిర్మించాడు. ఈ నిర్మించిన మనిషిని చెప్పండి పవిత్రతలోకి తీసుకురావడానికి ఆయనే మన కోసం బలి అయ్యి ఏం చేశాడో తెలుసా? తన రక్తంతో మనల్ని కడిగాడు. ఈ కడగబడిన జీవితం ఏదైతే చెప్పండి కళంకం కాకూడదు, నిష్కళంకంగా ఉండాలి. చివరి వరకు, అంతము వరకు పరిశుద్ధతని సంపూర్తి మీరు చేయాలి. లోక భాషలు నిన్ను ఆకర్షిస్తాయి. చూసిన చెప్పండి వదిలేసిన సినిమాను మరలా చూసేటట్టుగా మనసు ప్రేరేపిస్తుంది. వదిలేసిన చెప్పండి ఆ టీవీ చుట్టూ తిరిగేటట్టుగా చెప్పండి పిల్లరా లోకం నిన్ను ఆకర్షిస్తుంది. నువ్వు ఏదైతే విడిచిపెట్టావో, జోదమా చెప్పండి పిల్లరా, ఏదైతే విడిచిపెట్టావో అలవాట్ల, వ్యసనాల, మంద, సిగరెట్ నేను అంటానో అది నిన్ను ఆకర్షిస్తుంది. నేను అంటానో వాటి వైపు చెప్పండి చూడకుండా పడకుండా నువ్వేం చేయాలో తెలుసా? మాలిన్యం అంటకుండా నిన్ను నువ్వు పవిత్రపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. దేవుని పిల్లలారా, నీ మనస్సు నీ హృదయాన్ని కాపాడుకోవాలి. ఇహలోక మాలిన్యం అంటకుండా నిన్ను నువ్వు కాపాడు.